హాయ్ గైస్, ఇందులో మనం ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ ఆఫ్ ఎన్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్ గురించి కోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇది ఒక మెయిన్ కోడ్ ఆఫ్ ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్. ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజుని క్రియేట్ చేస్తాం. ఎంత కావాలనుకుంటే అంత సైజు. తర్వాత నోట్స్ని పాస్ చేస్తున్నాం. మనం 4 నోట్స్ అనేవి పాస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 4 ఇక్కడ 4. సో అప్పుడు మనకి ఈ మ్యాట్రిక్స్ అనేది ఇలా ఉంటుంది. 0,1 అనేది ఇక్కడ మనం మెథడ్ కాల్ చేసిన దాని ద్వారా 0,1 అనేది పాస్ అవుతుంది. 0,1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇక్కడ మనం 1 అనేది వస్తుంది. అక్కడ మళ్ళీ 1,0 దగ్గర కూడా 1 అని వస్తుంది. అండ్ నెక్స్ట్ 1,2 కర్సర్ అనేది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. మళ్ళీ యాడ్ ఎడ్జ్ మెథడ్ ని కాల్ చేస్తాం. 1,2 అనేది పాస్ అవుతుంది. 1,2 దగ్గర 1, మళ్ళీ 2,1 దగ్గర 1. మళ్ళీ కర్సర్ అనేది ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత 2,3 అనేది పాస్ అవుతుంది. 2,3 ఈజ్ ఈక్వల్స్ టు 1. 2,3 దగ్గర 1, మళ్ళీ 3, 2 దగ్గర 1. మళ్ళీ కర్సర్ అనేది ఇక్కడికి వచ్చిన తర్వాత యాడ్ ఎడ్జ్ అనేది కాల్ అవుతుంది. 3,0 అనేది వస్తుంది. 3,0 దగ్గర 1, 0,3 దగ్గర 1. సో ఈ మ్యాట్రిక్స్ కోడ్ అనేది చాలా సింపుల్. ఇది ఒక మెయిన్ కోడ్. నెక్స్ట్ వీడియోలో నేను విజువల్ స్టూడియో జావా దాంట్లో మీకు ఫుల్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఎడ్జెసెన్సీ మ్యాట్రిక్స్ యొక్క అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే సోషల్ నెట్వర్కింగ్ ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు google.com నుంచి యూట్యూబ్కి వెళ్ళచ్చు, యూట్యూబ్ నుంచి ఫేస్బుక్ వెళ్ళచ్చు. అలాగనమాట. ఎలాగంటే లింక్స్ యూస్ చేసుకుని వెళ్తాం. అలాగే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నామంటే దీన్ని మనం ఎడ్జెస్ అని అంటున్నాం. దీని ఒక ఎడ్జ్ అని అంటున్నాం. దీన్ని వెర్టిసెస్, దీన్నేమో వెర్టిసెస్ అని అంటున్నాం. వెర్టిసెస్. సో అలాగా ఈ గ్రాఫ్స్ అనేవి రియల్ లైఫ్ లో యూజ్ అవుతాయి అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. Please subscribe to my channel and like, share. Thank you.